Hello guys, welcome back to my YouTube channel. We are back with another interesting video with my new Adventure 390 అనమాట. ఏంటి ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయింది అనుకోబాకండి, ఏదో ఫ్లో లో వచ్చేసింది అలా చెప్పేశాను. ఈ రోజు మనం నెల్లూరులో ఒక రొట్టెల పండుగ జరుగుతుంది. మీ అందరికి తెలిసే ఉండొచ్చు మాక్సిమం నెల్లూరులో రొట్టెల పండుగ అనేది ఎంత ఫేమస్. ప్రతి రొట్టె అంటే కొన్ని వాటికి స్పెషల్ గా కొన్ని రొట్టెలు ఉంటాయి అనమాట. జూలై 6వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు జరుగుతుంది అనమాట ఈ రొట్టెల పండుగ ఫెస్టివల్. ఈ రోజు అయితే జూలై 9th అనమాట. ఫస్ట్ వెళ్దాం అనుకున్న బైక్ తీసుకున్నప్పుడే, కాకపోతే చాలా మంది రష్ ఉంటారు. స్టార్టింగ్ అయితే అట్లీస్ట్ ఒక 3 days అయితే కాస్త రష్ తగ్గుతుంది, కాస్త పీస్ఫుల్ గా షూట్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే రేపుతో ఎండ్ అనమాట ఈ ఫెస్టివల్. అందుకని ఈ ముందు రోజు వెళ్తున్నా. ఈ రోజు 9th అనమాట డేట్. ఈ రోజు రైడ్ కి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది కూడా మా ఫ్రెండే. ప్రస్తుతానికి అయితే ఈ బండికి చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ లోగో అయితే వేయించేసాను. అంటే అదే మన యూట్యూబ్ ఛానల్ నేమ్, ఇన్స్టా ఐడి రెండు వచ్చేటట్టు వేయించుకున్నా. సేమ్ ఇదే ప్లేస్ లో ఇటుపక్క కూడా వేయించా, ఇంకా ఫ్రంట్ ఇక్కడ వేయించా. నేను మళ్ళా గోప్రో యాంగిల్ లో ఇదంతా చూపిస్తాను మీకు. టైర్ కి ఇవి ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ టిక్, కొన్ని లైన్స్ లాగా వీల్ కి, అవి కూడా స్టాండర్డ్ గా అయితే రాలేదు. నేను స్టిక్కరింగ్ షాప్ లో ఈ యూట్యూబ్ ఛానల్ వేయించుకునేటప్పుడే దీనికి కూడా వేయించాను. ఇదండి ఫ్రంట్ పక్క అయితే ఇదండి ఇలా వస్తుంది. అంటే వైట్ ట్రాన్స్పరెంట్ వైజర్ మీద వైట్ కలర్ వేయించాను అనమాట. ఫ్రంట్ పక్క మీకు వ్యూ బ్లాక్ అవ్వకుండా ఉండేదానికి. చెప్పడం మర్చిపోయా ఇంకొకటి, బైక్ అయితే టెంపర్ గ్లాస్ అయితే వేయించున్నా ఫ్రంట్ డిస్ప్లేకి. ఇంకా టెంపర్ గ్లాస్, ఇంకా చిన్న స్టిక్కరింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి వేయించున్నా. ఇంక బైక్ ఇంకేమి టచ్ చేయలేదు. ఇంకా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటాం. జై శ్రీరామ్ గైస్, బైక్ చూసారా? ఎగ్జాక్ట్ గా ఓడు 200 kilometers అయితే ఇప్పటి వరకు మన బండి తిరిగింది. 200 kilometers కి మన బైక్ రిజర్వ్ వచ్చేసింది అనమాట. పెట్రోల్, జియో పెట్రోల్ పంప్. పెట్రోల్ పట్టించుకొని నెల్లూరుకి స్టార్ట్ అయిపోదాం. ఒక 900 పట్టక్, హాఫ్ ఫోన్ పే హాఫ్ క్యాష్. సరే ఒక 500 పట్టేయండి. 400 ఫోన్ పే కొట్టు. 400 కి 3.64 liters. ఇది చూసారా గాయస్, బండి ఫుల్ ట్యాంక్ అయిపోయినట్టు చూపిస్తుంది. 220 kilometers రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతక ఫ్యూల్ రేంజ్ అయితే ఒక 80 kilometers చూపిస్తుంది. ప్లస్ ఇప్పుడు ఒక 900 కొట్టించా పెట్రోల్. క్యాష్ ఆఫ్ ఫోన్ పే నాన్నగారు, హాఫ్ క్యాష్ హాఫ్ ఫోన్ పే అన్నా. అలా కుదరదన్నారు. ఇంకా సరే అని చెప్పి 500 కి ఒకసారి క్యాష్ ఇచ్చేసి 500 కి కొట్టించా. మళ్ళా ఇంకో 400 ఫోన్ పే చేసి మళ్ళీ 2 సార్లు కొట్టింది అనమాట 900 ని. అదేమో వద్దు. అందుకే అసలు నేను పెద్ద జియో పెట్రోల్ పంప్ కి వెళ్ళను. మాక్సిమం హెచ్పి లో అన్నా ఇండియన్ ఆయిల్ లో అన్నా కొట్టిస్తా ఉంటా. ఈ రోజు దిక్కులాగా కొట్టించాల్సి వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ పొదలకూరు రూట్ లో వెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా వచ్చా, అంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చెప్పుకుంటానే వచ్చా గూడూరు రూట్ బాగాలేదని చెప్పి. స్టిల్ ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు అప్పుడన్నా రోడ్డు ఉన్నింది. మీరు నా కృష్ణపట్నం వ్లాగ్ చూస్తుంటే, ఐ మీన్ సెకండ్ వ్లాగ్, అప్పుడు అట్లీస్ట్ రోడ్డు ఉన్నింది. ఇప్పుడు రోడ్డు కూడా లేదనమాట. మొత్తం కొట్టేస్తున్నారు ఒక 30 kilometers వరకు. ఇట్లా పోతే ఒక 10 kilometers 15 kilometers ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఏం కాదు, క్రూజ్ కంట్రోల్ పెట్టేద్దాం, ప్రశాంతంగా వెళ్దాం. క్రూజ్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే క్రూజ్ చూసారా 81కి సెట్ చేసా. ఇప్పుడు చేతులు వదులుకున్నా కూడా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇలానే పోయామంటే మంచి మైలేజ్ వస్తుంది గైస్. నేను బండి కొన్నప్పటి నుంచి వెంకటగిరికి వేసుకొచ్చినంత వరకే హైవేలో వచ్చింది. మిగతాది ఒక 150 kilometers మొత్తం ఆ టౌన్ లోనే తిరిగింది బైక్. ఇది అసలు దారుణమైన మైలేజ్ వచ్చింది గైస్. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా కాలా కదా, 20 ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. క్రూజ్ పెంచుకోవాలంటే ఇక్కడ ఒక్కొక్కసారి కొట్టామంటే ఒక్కొక్క నెంబర్ పెరుగుతుంది. అదే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే 5 digit పెరుగుతుంది అనమాట. 100కి సెట్ చేసా ఇప్పుడు క్రూజ్. ఈ బైక్ కి అసలు 100 నథింగ్, చాలా స్మూత్ గా వెళ్తుంది 100 లో. ఇప్పుడు మనం ఈ రూట్ లో వెళ్తే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఈ రూట్ ఆ దర్గా దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఈ రాపూర్ రూట్ చాలా బాగుంటది. అలా అంత బాగున్న రోడ్ ని కూడా ఇంకా పెద్ద చేస్తున్నారు, ఇంకా నీట్ గా చేస్తున్నారు. ఇక్కడ చూడండి. అదే ఆ గూడూరు రూట్ అయితే అసలు వర్స్ట్ లో గల వర్స్ట్ ఉంది, కానీ దాన్ని మాత్రం ఇట్లా. ఇంకా అసలు ఆ గూడూరు రూట్ ఇంకా వేయకూడదని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. 2-3 years నుంచి అది కన్స్ట్రక్షన్ లోనే అలానే ఉండిపోయింది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా చెరువు, ఇదే చెరువు ఇదే రోడ్డు. మనం కరెక్ట్ గా పెంచలకొండ రైడ్ అప్పుడు, నా ఫస్ట్ బ్లాగ్ అప్పుడు కూడా నేను మాట్లాడా గైస్, ఖచ్చితంగా బైక్ మంచి బైక్ కొంటాను తీసుకున్న కాడికి. ఆ రోజు ఇదే రోడ్ లో నేను వెళ్ళి బ్లాగ్ చేస్తాను, చూడండి. ఆ క్లిప్ కూడా మీరు చూడొచ్చు కావాలనుకుంటే. ఇదే నేను అబద్ధం చెప్పట్లేదు. అది ఏ బ్లాగ్ నేను చూసి పైన ఐకార్డ్స్ లో కూడా ఇస్తా, మీరు ఆ బ్లాగ్ చెక్ చేయండి. ఇదే రోడ్ లో వెళ్తా నేను మాట్లాడా. ఖచ్చితంగా నా డ్రీమ్ బైక్ అయితే ఈ రోడ్ లో తీసుకెళ్తానని చెప్పి. ఇదే నా డ్రీమ్ బైక్, అడ్వెంచర్ 390S టాప్ వేరియంట్. కొనుక్కున్నా ఫైనల్లీ ఇదే రోడ్ లో వెళ్తున్నా. మీరు కూడా మీ గోల్స్ అచీవ్ చేయండి ఖచ్చితంగా. కీప్ వర్కింగ్ హార్డ్. ఖచ్చితంగా మీరు ఒకనొక టైంలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వర్క్ ఏంటి ఇంత కష్టంగా ఉందని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఇది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ప్యాషన్ అనమాట. బైక్స్ అన్న, కార్స్ అన్న, ఆటోమొబైల్ కి సంబంధించిన అన్ని ఎక్కువ ఇష్టం. కాకపోతే దాంట్లో ఎస్పెషల్లీ బైక్స్ అంటే చాలా ఇష్టం నాకు.
4 years బ్యాక్ అలా నేను బ్లాగ్ చూస్తూ ఉండేవాడిని. నేను ఎందుకు ఇలా చేయకూడదు, బైక్స్ నాకున్న నాలెడ్జ్ అప్పుడున్న నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకుని నేనెందుకు బైక్స్ మీద ట్రిప్స్ వెళ్ళకూడదు, మనకి తెలిసింది ఎందుకు 10 మందికి షేర్ చేయకూడదు అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా. అసలు చెప్పాలంటే నేనే అనుకుంటా యంగెస్ట్ మోటో వ్లాగర్ కూడా. 18 years కే మోటో వ్లాగింగ్ ఫీల్డ్ మీదకి వచ్చేసా. నాట్ ఓన్లీ తెలుగు, మొత్తం మోటో వ్లాగింగ్ కమ్యూనిటీలో చిన్న ఎడ్జ్ నాకే ఉందన్నమాట. చిన్న ఎడ్జ్ నుంచే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం ఎదిగే కొద్దీ మనకి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. చూపించిన రూటే ఎందుకు మళ్ళీ మళ్ళీ చూపించడం అని చెప్పి నాకు ఉంది. కాకపోతే మీకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి కెమెరా ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నా అంతే. ఈ రోజు నేను చెప్పులు వేసుకొచ్చాను కదా, నిజం చెప్తున్నా కదా, కాళ్ళు నాకు కాలిపోతున్నాయి. ఈ బండి నుంచి హీట్ చాలా వస్తుంది గైస్. షూస్ వేసుకొచ్చుంటేనే పోయిండు అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. పవర్ మాత్రం నిజంగా సూపర్ గైస్. నా వెనకాల ఒక పిలియర్ ఉన్నా కూడా చూడండి 115 స్పీడ్ లో ఉన్నాం. జస్ట్ థ్రాటిల్ నేను లైట్ గా పెట్టుకున్నా అంటే ఒక 30%. చూడండి థ్రాటిల్ ఇస్తే ఎట్లా వెళ్తుందంటే బండి గుర్రం గుర్రం వెళ్ళినట్టే వెళ్తుంది. కార్ సఫారీ ఎలా ఉంటుంది అలా ఉంది నాకు ఈ బైక్ వెళ్తుంటే. ఊరికే 130 వెళ్ళిపోతుంది గైస్. నెల్లూరు అవుట్ కట్స్ కి అయితే వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే నెల్లూరు రీచ్ అయ్యామన్నమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఆ బారాషాహి దర్గా వచ్చేస్తుంది గైస్. ఇక్కడైతే కొత్త రోడ్ వేసారు. అంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రీవియస్ వ్లాగ్స్ ఒకసారి చూడండి ఎంత వర్స్ట్ గా ఉన్నాయంటే ఇక్కడ రోడ్స్ అంత వర్స్ట్ గా ఉండేటి. ఇప్పుడు చాలా మంచిగా వేసారు రోడ్స్. ఇక్కడైతే బ్యారియర్స్ పెట్టేస్తున్నారు. కార్స్ అలో లేదనమాట, బైక్ వరకు అయితే వచ్చేసింది లోపలికి. ఇక్కడ చూడండి జనాభా అసలు చెప్పాలంటే మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు చాలా మంది తక్కువ ఉన్నారు. అదే మనం మార్నింగ్ అలా కానీ వస్తే పిచ్చిగా జనాభా ఉండు. మార్నింగ్ కానీ నైట్ కూడా ఎక్కువ వస్తారు. బాదాషాహి దర్గా ఇదే అనమాట. దీని లోపల దర్గా మొత్తం. ఓకే బైక్ ఎక్కడన్నా పార్కింగ్ చేసి వద్దాం. ఎండలు అయితే మండిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఏదన్నా జ్యూస్ ఏదన్నా తాగాలి, లేకపోతే చచ్చిపోయేటట్టున్నా. వీడు చూడండి బండిలో పోతా స్మోకింగ్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎట్లా కొట్టినా కూడా తప్పలేదు. ఇక్కడ పార్కింగ్ చేసేదానికి చోటు చిక్కట్లేదు గైస్. ఈ బండిని ఎక్కడన్నా దూరంగా పెట్టినా కూడా సేఫ్ గా పెట్టాలి. ఓకే గైస్ ఒక మంచి చోటుకే వచ్చాం పార్కింగ్ కి. ఇక్కడ ఎక్కడో ఒకటి బైక్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గైస్ ఇప్పుడే దర్గా రూట్ లోకి అయితే వచ్చేసినాం. స్ట్రైట్ వెళ్ళామంటే మనం ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఒక చెరువు ఉంది, చూపిస్తా అది కూడా. ఇక్కడ జనాభా చూడండి గైస్ ఎంత క్రౌడ్ గా ఉందో. యాక్చువల్ గా నా కాడ మైక్ లేదు, మైక్ ఉంటే పెద్ద డిస్టర్బెన్స్ వచ్చి ఉండదు. గైస్ ఇప్పటికి 2 మసాలా సోడా అయినా కూడా దాహం తీరట్లేదు. ఇది 3వ మసాలా సోడా అనమాట. నేను తాగను. సక్సెస్ఫుల్ గా 3 మసాలా సోడాలు కంప్లీట్. డైరెక్ట్ వెంకటగిరి నుంచి నెల్లూరు వరకు అసలు ఏం డ్రింక్స్ తీసుకోలేదు. ఎండ చాలా ఎక్కువగా ఉంది, సో బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోయింది. గైస్ ఈ చెరువు కాడికి వచ్చాం. ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంది చూడండి ఎట్లా వెళ్తున్నారో వాటర్ లో, వేరే లెవెల్. ఇక్కడ చూసారా జనాభా ఎంత క్రౌడ్ ఉందో. ఒక చెట్టు ఇక్కడ ఉంటే ఈ చెట్టు కింద ఒక 20 మంది, 20 కూడా కాదు 20-30 మంది సెటిల్ అయిపోయి ఉన్నారు ఇట్లా కూర్చునేసి. ఆ వాటర్ దగ్గర అంతా సేఫ్టీకి అది పెట్టేస్తున్నారు. ఇది గైస్ సిచ్యువేషన్ అయితే. ఇక్కడ జనాభా చూడండి ఇక్కడ చూసారు కదా జనాభా ఎంత ఘోరంగా ఉన్నారో. మధ్యాహ్నం ఎండ దంచి కొడుతుంది అయినా కూడా జనాభా చూడండి. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే అది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళకు ఒక రొట్టె, సౌభాగ్యం రొట్టె అంట, ఇల్లు రొట్టె, ఇంకా ఆరోగ్య రొట్టె, వామ్మో చెప్పుకుంటా పోతే ప్రతి దానికి ఒక రొట్టె అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే సౌభాగ్య రొట్టె అని చెప్పి ఈ వేలో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టేస్తున్నారు సౌభాగ్యం రొట్టె. ఈ రొట్టె దగ్గర అయితే ప్రెసెంట్ నేను ఉన్నా. ఇక్కడైతే కాస్త ఫ్రీగా ఉంది గైస్. అంటే నీళ్ళ దగ్గరికి వచ్చేదానికి కాస్త వీలుగా ఉంది. అటు పక్క అయితే ఇంకా అసలు ఇంచు గ్యాప్ లేదు. అస్సలు కంటే అస్సలు రాలేము గాయ్స్. వాటర్ అయితే ఫుల్ మట్టిగా ఉన్నాయి, కానీ పిల్లకాయలంతా ఇక్కడే మునిగేస్తున్నారు. వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి ఈ చెరువులో. ఇంకా అది గాయ్స్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే. అసలు దీని గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెప్పేదానికి వీలు లేదు. ఇక్కడ మైక్స్ అనౌన్స్మెంట్ లో ఎవరో ఒకరు తప్పిపోతూనే ఉన్నారు. తప్పిపోతున్న దానికి ఇక్కడ ఏదో ఒక రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి మైక్స్ లో అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఆ బైక్ ఉంది కదా, ఆ బైక్ పార్కింగ్ పెట్టున్నాను కదా, ఆ బైక్ పార్కింగ్ కాడికి వెళ్ళి నేను మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా గైస్. ఇప్పటికైతే ఒక 3 సోడాలు 1 లీటర్ వాటర్ పైన తాగున్నాం, అయినా కూడా దాహం చేస్తా. మళ్ళీ ఇంకో చెరుకు రసం చెప్పుకున్నాం. నిజం చెప్పాలంటే ఎందుకు వచ్చామో అనిపించేస్తుంది. దానికి తోడొచ్చి ఈ బుడ్డి ఒకటి గైస్. ఇది 4th డ్రింక్ అనమాట. ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్ ½ అవర్ అయింది, అందులో ఇది 4th డ్రింక్. గైస్ మళ్ళీ బైక్ కాడికి అయితే వచ్చేసాం. అక్కడ ఎంత జనాభా అంటే మీకు ఆల్రెడీ చూపించాం కదా. అసలు కనీసం ఒక నీడ ఉండి ఒక ప్లేస్లో కూర్చుంటామంటే
కూర్చునే దానికి కూడా చూడలేదు అనమాట, అంత ఘోరంగా ఉన్నారు అక్కడ జనాభా. సో ఇంక అక్కడెక్కడ వ్లాగ్ చేసేదానికి అవకాశం కూడా లేదు. కెమెరా పైకి ఎత్తడం, మైకుల్లోంచి ఎవరెవరో తప్పిపోతున్న అనౌన్స్మెంట్స్, ఇంకొక అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ప్లస్ ఆ క్రౌడ్ ఒకటి, ఎండ ఘోరంగా ఉంది అసలు. అందుకే ఇవన్నీ పెట్టుకొని బ్లాగ్ అంత పీస్ఫుల్గా చేయలేము. అక్కడంతా రికార్డింగ్ చేసుకొని మళ్ళీ బైక్ కాడికి వచ్చా. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది అనమాట, ఒక 4 to 5 days జరుగుతుంది. ఈ మంత్ అయితే 2025 July 6 నుంచి July 10 వరకు అయితే జరుగుతుంది. ఈ ఇయర్ రొట్టెలు ఉంటాయన్నమాట. అంటే ఎవరెవరికి ఏమేమి కోరికలు తీరాలనుకుంటున్నారో ఆ రొట్టె ఎవరన్నా ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ఆ రొట్టెని వాళ్ళ కాడ నుంచి ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రొట్టె మన కాడ ఉంటే మన నుంచి తీసుకుంటారు. ఒకవేళ మనకు కావాల్సిన రొట్టె వాళ్ళ కాడ ఉంటే వాళ్ళ కాడ నుంచి మనం తీసుకొని ఏం లేదనమాట తినేయడం. ఒకవేళ ఆ రొట్టె తీసుకొని తిన్న వెంటనే ఈ సంవత్సరం లోపల, అంటే వచ్చే సంవత్సరం ఈ ఫెస్టివల్ వచ్చే టైంకి ఆ కోరిక నెరవేరితే ఈసారి మనం 2 రొట్టెలు తీసుకున్నామంటే వచ్చేసారి 4 రొట్టెలుగా అంటే బదులు ఇవ్వాలంటారు కదా, ఆ బదులు ఇచ్చేయాలంట. అలా నెక్స్ట్ 4 అంటే దాని తర్వాత 8 సార్లు, అంటే ఆ వచ్చే సంవత్సరం అలా జరుగుతుందన్నమాట. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ వస్తున్న ఆచారం అంట. నాకు కూడా దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఈ రూట్ లో దర్గా వస్తుంది. ఇటు కానీ స్ట్రైట్ వెళ్ళామంటే ఆ కేబీఆర్ పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. వామ్మో ఏం ట్రాఫిక్ రా బాబు, మొత్తం బ్లాక్ అయిపోయింది అక్కడంతా. ఆ కేబీఆర్ పెట్రోల్ బంక్ కాడంతా బ్లాక్ రోడ్డు. గైస్ ఇంతసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో 5:18 అయితే అయింది టైం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు వెంకటగిరికి. వీడి రూమ్ వచ్చి ఇక్కడ హర్నాథపురం ఉంది కదా, ఇది హర్నాథపురంలోనే అనమాట. నెల్లూరు అంతా నాకు బాగానే తెలుసు, ఎందుకంటే చాలా ఇయర్స్ నేను ఇక్కడే పెరిగాను. ప్లస్ ఇక్కడ ధనలక్ష్మీపురం ఉంది కదా, ఇక్కడ నా ఇంటర్ కాలేజ్ కూడా ఇక్కడే అనమాట, ధనలక్ష్మీపురంలో. ఇదే అనమాట ఎంజీబీ మాల్. మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆ మాల్ లోపలికి వెళ్తే ఆ పక్క రోడ్డు మళ్ళీ సేమ్ ఆ కిమ్స్ హాస్పిటల్ కాడ నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలన్నమాట. మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ వెనక్కి యూటర్న్ తిరుక్కొని వచ్చానంటే వచ్చే లోపల ఇంకా అయిపోద్ది సీను. సరే ఇంకెందుకు రిస్క్ అని చెప్పి ఇంకెళ్ళిపోతున్నా. ఇంకైతే స్ట్రైట్ వెళ్ళామంటే మనం గూడూరు నెల్లూరు నేషనల్ హైవేకి ఎక్కేస్తాం. గైస్ నెల్లూరు అవుట్ కట్స్ కి అయితే వచ్చేసాం. దాని మన ఎదురుగానే ఉంది కదా, ఇదే అనమాట నేషనల్ హైవే. అసలు ఇక్కడ ఇదంతా తవ్వేస్తున్నారు. నాకు ఈ పక్క ఎప్పుడు తవ్వున్నారో కూడా నాకైతే తెలియదు. టేక్ లెఫ్ట్ అంట, మనం ఇట్టే పోవాల్సిందే సచ్చినట్టు. ఐ థింక్ రోడ్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇంకా పెద్దదిగా. ఓకే రోడ్ ని పెద్దది చేస్తున్నారు అనమాట. అక్కడ వరకు ఇట్ట పోయినా ఒకటే, అట్ట పోయినా ఒకటే. అబ్బా అన్ని వైపులా ప్రాబ్లమ్స్ గానే ఉంది నెల్లూరు రూట్. వాట్ ఈస్ దిస్ నెల్లూరు? ఈ ట్రాఫిక్ అయితే ఎట్ట పోయినా కూడా మమ్మల్ని వదిలేటట్లేదా. పొదలకూరు రూట్ లో పోతే ఎక్కువ జనాభా ఉంటారేమో అని చెప్పి ఈ రూట్ కి వస్తే ఈ రూట్ సిచ్యువేషన్ చూడండి ఒకసారి. మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ రోడ్ అయితే. దరిద్రం మన మీద దండయాత్ర చేస్తుంది. ఈ బండికి వచ్చే హీట్ కి నా కాళ్ళు కాలిపోతున్నాయి, అంతగానో వస్తుంది హీట్ ఈ ట్రాఫిక్ లో. అబ్బా గాయ్స్ దోల తీరిందనమాట ఇంతసేపు ట్రాఫిక్ లో. చూసారా టైము 5:51. ఇంతసేపు ట్రాఫిక్ లోనే ఉన్నాం. క్రూజ్ పెడదాం ఒకసారి. 124 లో అయితే పెట్టా క్రూజు. చూడండి చేతులు వదిలేసా. రాక్ సాలిడ్ స్టెబిలిటీ అంటారు కదా, అలా పోతుంది బైక్ అయితే. అసలు చేతులు వదిలేసినా కూడా 125లో అలానే రాకెట్టే. ఊరికే వెళ్ళిపోతుంది గైస్ బైక్. మీరు చూసారా ఊరికే 149 150 టచ్ అయిపోయింది గైస్. కాసేపు మా ఫ్రెండ్కి అయితే ఇచ్చా బైక్ తోలమని. చూడండి గుర్రందరేనాడు అరంతున్నాడు. చూసారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా వెళ్ళిపోయిందో. కాసేపు మనం వెనకాల పిలియన్ గా కూర్చొని ఎంజాయ్ చేస్తాం గైస్. మా వాడైతే నాకు బైక్ ఇచ్చేసాడు. వాడికి ముందు పక్క షర్ట్ ఎగిరిపోతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కాళ్ళు వాడికి కూడా కాలిపోతున్నాయి అన్నాడు. నేను మార్నింగ్ నుంచి చెప్తుంటే వాడికి జోక్ అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాడికి కూడా కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పి బండి సైడ్ ఆపేశాడు, నువ్వే తోలుకో అని. ఇప్పుడు ఒక పెద్ద సాహసం ఏం జరిగిందంటే, ఒక 90-100 స్పీడ్ లో వస్తా ఉంటే వీడేం చేశాడంటే హెడ్ రైట్ సైడ్ కి తిప్పాడు. స్పెట్స్ పెట్టుకున్నాడు అనమాట మా ఫ్రెండ్. అవి కళ్ళద్దాలు ఎగిరిపోయి, ఇంకా నేను ఏ లారీ ఏ కారు తొక్కి ఇలా సైడ్ ఆపుకొని పోయాడు. ఒక 100 మీటర్లు పరిగెత్తి
అంతా పోయి తెచ్చుకున్నాడు. నేను ఇంకా ఇరిగిపోయామో అనుకున్నా. టైం గాడ్ ఎట్లా స్పెట్స్ తిరగల. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే పైన ఈ ఫ్లైఓవర్ వెళ్తుంది కదా, ఇటే స్ట్రైట్ హైవే మీద వెళ్ళిపోతే ఇంకా గూడూరు టౌన్ కూడా ఇంకో రూట్ ఉందన్నమాట. ఎందుకు ఆ టౌన్ లో అంతా వెళ్ళడం, ట్రాఫిక్ జామ్ ఫుల్ అని చెప్పి ఇటు వెళ్ళిపోతున్నా. ఇది ఆశంకర కాలేజ్ ఉంది కదా, దాని ఎదురుగా అండర్ గ్రౌండ్ టనల్ కాడ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడే డిస్ప్లే అయితే చేంజ్ చేశాను గైస్, రెడ్యూస్డ్ డిస్ప్లే అనమాట ఇది. అంటే పెద్ద డిస్ప్లేలో ఏం కనిపిదు, గేర్, స్పీడ్, పెట్రోల్, టైము ఏ మోడ్ లో ఉంది, క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ లో ఉంది, అంతే. అవి వరకే చూపిస్తుంది. అంటే ఆర్పిఎంస్ గందరగోళం అంతా ఉండదు అనమాట దీంట్లో. కొంతసేపు ఇట్లా పెడతాం, బోర్ కొడుతుంది ఆ డిస్ప్లే చూసి. గేర్ ఇండికేటర్ చూసారు ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. యాక్చువల్ గా ఈ డిస్ప్లే ఉంది కదా, ఆఫ్ రోడ్ మోడ్ కని పెట్టామంటే ఆటోమేటిక్ గా ఈ డిస్ప్లే యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఈ డిస్ప్లే యాక్టివేట్ అవడంతో పాటు ఏబిఎస్, రేర్ ఏబిఎస్ కట్ అయిపోద్ది బైక్ కి. ఇంకా ఆఫ్ రోడ్ మోడ్ లో థ్రాటిల్ రెస్పాన్స్ అయితే సూపర్ గా ఉంటది. జస్ట్ అలా థ్రాటిల్ ఇవ్వడమే బండి ఇంకా ఉరుకుతుంది. ఈ డిస్ప్లే చేంజ్ చేసేద్దాం. మరి ఏం లేదు కదా, మీకు బోరింగ్ ఉంటది. ఇంతే చేంజ్ చేసా. మళ్ళీ స్టాండర్డ్ డిస్ప్లే అనమాట ఇది. ఈవినింగ్ 6:30 అయితే అవుతుంది. 7:20 to 7:30 లోపల వెళ్ళిపోవచ్చు. ట్రాక్టర్ ఓవర్లోడ్ ఏమో అయ్యి దెబ్బకి ఇరిగిపోయింది కిందంతా, రోడ్డుతో పాటు ఇరగొట్టుకొని వెళ్ళింది. గైస్ ఇక్కడ నుంచి గైస్ ఫస్ట్ రోడ్ స్టార్ట్ అయిపోయిందా. ఇదే రూట్ అనమాట, 20 కిలోమీటర్లు. చూడండి దుమ్ము. ఫ్యూల్ రేంజ్ చూసారా, 90కి పడిపోయింది. మార్నింగ్ 2:30 2:20 ఉండింది. దీన్ని మేపాలంటే మామూలు మాటలు కాదు. ఇంకా 390 మెయింటెనెన్స్ అంటే మనం కొండమే డైరెక్ట్ 390 కొన్నాం. ఇంకా మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది, తప్పదు. ఇంకా ఇంతాక బ్లాగ్ చేస్తా మాట్లాడుతా ఉన్నా, వైజర్ పైకి ఎత్తేస్తున్నా, లోపల బనక్లా ఉంది. అన్ని దాటుకొని నా నోటి దగ్గరికి వెళ్ళిపోయింది ఓ పురుగు. మళ్ళీ మొత్తం హెల్మెట్ అంతా తీసి తెచ్చుకున్నా. అది అసలు నాకు కనిపిలా, కాకపోతే వెళ్ళింది ఓ పురుగు అయితే. సగం ఈ రోడ్డు గుంతలు పడిపోవడానికి రీజన్ ఏంటంటే ఈ లారీలే. మంచి వెయిట్ మీద వెళ్ళి చిన్న గుంతలు కూడా వాటి వెయిట్ ఉన్న టైర్స్ ఈ గుంతల్లో దిగి చాలా పెద్ద గుంతలు అయిపోయాయి. వీఆర్ రీచ్ టు వెంకటగిరి. ఈరోజు మొత్తం మన రైడ్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 180 కిలోమీటర్స్. మన బైక్ టోటల్ ఓడా ఎంత తిరిగిందంటే ఇప్పటికి ప్రెసెంట్ 373 కిలోమీటర్స్. బండి కొని 4 days అవుతుంది. 4 days లో 373 కిలోమీటర్స్ తిరిగింది. గైస్ డెఫినెట్లీగా మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకైతే వస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ బ్లాగ్ మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో బ్లాగ్, అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.